నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళల సాధికారతకు టీడీపీ చర్యలు చేపడుతుంది. అమరావతి మహిళల పోరాటం వల్లనే రాజధాని నిలిచింది. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు వెల్లడి. గత ప్రభుత్వ హయాంలోనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అయినా దశల వారీగా చెల్లిస్తామని మంత్రి లోకేష్ స్పష్టం. నల్లమల వాగు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్న ఎమ్మెల్యే రామాంజనేయులు. హౌసింగ్ డిపార్ట్మెంట్లో సమస్యలు పరిష్కరించాలన్న ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్. ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని యువత పోరు పేరుతో నిరసనలు. టీడీపీతోనే మహిళల సాధికారత ప్రారంభమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆస్తిలో మహిళలకు హక్కుని తొలిసారి ఎన్టీఆర్ కల్పించారని గుర్తు చేశారు. మహిళా సాధికారతపై అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. మగవారితో సమానంగా మహిళలకు కూడా సమాన హక్కులు కల్పించడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమని చెప్పారు. రాజధాని అమరావతి కోసం మహిళలు వీరోచితంగా పోరాడారు కాబట్టే గత ప్రభుత్వం రాజధాని మహిళా రైతులను తీవ్ర ఇబ్బందులు పెట్టడంతో పాటు అవమానాలకు గురిచేయడం ఆవేదన కలిగించిందన్నారు. మొన్నే అంతర్జాతీయ దినోత్సవం చేసుకున్నాం. ఆ సభలో నేను ఒక హామీ ఇచ్చాను. ఒక్క సంవత్సరంలో 1,00,000 మందిని డాక్రా సంఘాలని, మెప్మా సంఘాలని ఆంటర్‌ప్రెన్యూర్ చేసి లక్షాధికారులు చేస్తామని ఒక మాట ఇచ్చాం. 1,00,000 టార్గెట్ పెట్టుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అంటే మొత్తం ఒక సంవత్సరంలో 1,00,000 మంది ఆంటర్‌ప్రెన్యూర్స్ తయారు చేయాలి. ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి ఎక్స్పెరిమెంట్, ఒక స్ఫూర్తి ఈ అమరావతిలో జరిగింది. ఈ అసెంబ్లీ సాక్షిగా మనం చూస్తున్నాం. అలాంటి ఒక మహత్తరమైనటువంటి ప్రయోగం ఇది. అది చేస్తే 3 రాజధానులని 3 ముక్కలు ఆటాడి ఎన్ని విధాలుగా ఇబ్బంది పెడితే ఇదే అసెంబ్లీలో సమావేశాలు పెట్టేవారు. ఈ అసెంబ్లీకి భూమి ఇచ్చిన వ్యక్తుల్ని హింసించేవాడు. ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? వాళ్ళ భూమి మీద మనం కూర్చున్నాం, వాళ్ళ భూమి మీద మనం పరిపాలిస్తున్నాం. ఇక్కడ కూర్చొని వాళ్ళకి ఇంకా న్యాయం జరగలేదు. ఆ న్యాయం జరిగినప్పుడు వాళ్ళని ఇచ్చేస్తే 5 సంవత్సరాలు ఆందోళన చేశారు. వీర వనితల్లాగా పోరాడారు. కడాన అధ్యక్ష ఒకసారి చాలా బాధేస్తుంది. వాళ్ళ ఇండ్ల పైన, బాత్రూముల పైన డ్రోన్స్ ఎగరేసి పైశాచిక ఆనందాన్ని పొందారంటే జీవనాల పాలకుల్ని వీళ్ళు మనుషులేనని చెప్పి కూడా అనుమానం. తల్లికి చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి గతంలో సీఎంగా ఉన్నారని, ఇచ్చిన ఆస్తిని కూడా వెనక్కి తీసుకునేందుకు కోర్టుకు వెళ్లారంటూ మాజీ సీఎం జగన్పై పరోక్షంగా చంద్రబాబు విమర్శలు చేశారు. మహిళలకు విద్య, ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్ కల్పించడం వల్ల చాలా మంది మహిళలు ఉన్నత విద్యను అభ్యసించి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారని చెప్పారు. డీలిమిటేషన్ పూర్తయితే సుమారు 75 మంది మహిళలు అసెంబ్లీకి వస్తారని చంద్రబాబు తెలిపారు. షేర్స్ దీంట్లో మీరు చూస్తే ఇనిషియల్ గా ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి, విజయమ్మ 51.01% షేర్స్ విజయమ్మకు ట్రాన్స్ఫర్ చేయాలని 21లో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆన్ జూలైలో 6th 2024 విజయమ్మ ఆ షేర్స్ అని ట్రాన్స్ఫర్ అయినాయి. ఆ షేర్స్ ని కూతురికి ఇచ్చింది. దానిపైన ఎక్స్-సీఎం ఎన్సీఎల్టీలో కోర్టులో కేసు వేశాడు. 10th 2024 క్లెయిమింగ్ దట్ దిస్ ట్రాన్స్ఫర్స్ ఇస్ ఇల్లీగల్ అండ్ షేర్స్ బిలాంగ్ టు మీ అని. దానిపైన విజయమ్మ కోర్టుకు వెళ్లి ఎంటైర్ షేర్స్ ఆర్ విత్ మీ అండ్ ఆల్సో విత్ మై నేమ్ ఓన్లీ, ఐ హావ్ నాట్ ట్రాన్స్ఫర్ టు షర్మిల అని చెప్పి ఆవిడ ఒక అఫిడవిట్ వేశారు. ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ కాదు, ఆడబిడ్డలకు ద్రోహం చేయడమే. మీరు ఎవరన్నా కానీ ఇలాంటి పనులు చేస్తే ఇక్కడ ఉండే మెంబర్లు కూడా హెరాస్మెంట్, ఆడబిడ్డల్ని హెరాస్ చేయడం. దిస్ ఇస్ ఎ కేస్ స్టడీ. ఎందుకు నేను ఈరోజు మాట్లాడుతానంటే దిశ అవాయిడ్ చేద్దాం అనుకున్నాను. నేను ఉమెన్ ఎంపవర్మెంట్ మాట్లాడే సమయంలో ఇలాంటి జరిగితే ప్రజా చైతన్యం తేకపోతే నాది కూడా తప్పు అవుతుందనే ఉద్దేశంతో నేను చెప్తున్నా. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను దశల వారీగా చెల్లిస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. పీజీ విద్యార్థులకు వైసీపీ ప్రభుత్వం తొలగించిన ఫీజు రియంబర్స్మెంట్ ని తిరిగి తీసుకొస్తామని ప్రకటించారు. శాసన మండలిలో విద్యాశాఖలో సంస్కరణలపై మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను గత ప్రభుత్వమే పెట్టిందని, దీనిపై చర్చించేందుకు సిద్ధమా అని సవాల్ చేశారు. ప్రశ్నలు అడుగుతారు, చర్చించకుండా సభ నుంచి బయటికి వెళ్లి వైసీపీ సభ్యులు తోకముడుస్తున్నారంటూ మంత్రి లోకేష్ ఎద్దేవా చేశారు. రికార్డులన్నీ చింపేశారు అధ్యక్ష. తీసుకుని చదువుదాం అనుకున్నా,
అన్ని చింపేసి ఇసిరేసి పారిపోయారు. ఫీ రీంబర్స్మెంట్ గురించి లెటర్స్ డిస్కస్ అయితే గత ప్రభుత్వం ట్యూషన్ ఫీ 2,832 కోట్లు పెండింగ్ పెట్టారు. హాస్టల్ ఫీ 989 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టారు. పీజీ ఫీ రీంబర్స్మెంట్ 450 కోట్ల రూపాయలు, అంటే ఏకంగా 4,270 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు మన ప్రభుత్వానికి. అధ్యక్ష, మళ్ళీ విద్యార్థులందరూ తెలుపుతున్నా, తప్పనిసరిగా దశల వారీగా ఈ ఫీజు చెల్లించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. జీవో 117 వల్ల 12 లక్షల మంది స్టూడెంట్స్ ప్రభుత్వ స్కూల్స్కు దూరమయ్యారని లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. టీచర్లపై గతంలో పెట్టిన కేసులను మాఫీ చేసే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయులకు యాప్ల భారం తగ్గిస్తున్నట్లు చెప్పారు. పార్టీ రంగులు లేకుండా సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో విద్యా కిట్లు ఇస్తామన్నారు. ప్రతి శనివారం నో బ్యాగ్ డేగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం అధ్యక్ష ఉపాధ్యాయులను ఎలా అన్ని రకాలుగా అవమానించారు. గౌరవ సభ్యులు దాని గురించి మాట్లాడారు. ఏకంగా మద్యం షాపుల ముందల కాపులు పెట్టారు అధ్యక్ష. అంతేకాకుండా గౌరవ ఉపాధ్యాయులు ఎప్పుడైనా బయటకు వచ్చి మాట్లాడాలనుకుంటే వాళ్ళని గత ప్రభుత్వం హౌస్ అరెస్ట్ చేసింది, బంధించింది, కేసులు కూడా పెట్టింది. గౌరవ హోంమంత్రి గారు ఇక్కడ ఉన్నారు అధ్యక్ష. మంత్రి గారితో మేము అనేక మార్లు డిస్కస్ చేశాను. గతంలో పెట్టిన కేసులన్నీ కూడా తీపిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. చిక్కి పైన కూడా ఆయన ఫోటో అధ్యక్ష. పిల్లలు చదువుకుంటున్న పుస్తకాలు అధ్యక్ష. ఇది నోట్బుక్ అధ్యక్ష. నోట్బుక్ లో ఆయన ఫోటో, నోట్బుక్ పైన కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఫోటోలు వేయించుకున్నారు. ఇంతేనా అనుకున్నాను. ఇంకొక చిత్రం చెప్తాను. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ అధ్యక్ష, బాటనీ. నేను టెక్స్ట్ బుక్స్ తెప్పించుకున్నాను అధ్యక్ష. దాంట్లో ఎంత ఏంటంటే ఒక పేజ్ అంతా ముఖ్యమంత్రి గారి సందేశం అధ్యక్ష. ఒక్క స్కూల్ కిట్ లోనే రాబోయే 5 సంవత్సరాలు 300 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం సేవ్ చేస్తుంది. అంటే 9.4% ధరలు తగ్గించాం. హౌసింగ్ డిపార్ట్మెంట్ లో 15 ఏళ్లకు పైగా క్వాలిఫైడ్ ఇంజనీర్లు అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నారని, వారిని పర్మనెంట్ చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తెలిపారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడారు. పర్మనెంట్ ఉద్యోగులు లక్షల జీతాలు తీసుకుంటుంటే అవుట్సోర్సింగ్ ఇంజనీర్లు కేవలం 18,500 మాత్రమే జీతంగా తీసుకుంటున్నారని, వీరితో వెట్టి చాకిరీ చేయించడం తగదని చెప్పారు. ప్రభుత్వం దీనిపై స్పందించి వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. హౌసింగ్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్లో అవుట్సోర్సింగ్ పద్ధతిలో ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం డిప్లొమా, బీటెక్, ఎంటెక్ విద్యా అర్హతలు కలిగిన వాళ్ళు 318 మంది పనిచేస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు మనం అతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం అధ్యక్ష హౌసింగ్ డిపార్ట్మెంట్ని. అసలు తెలుగుదేశం పార్టీకి పేటెంట్ హక్కే పక్కా ఇళ్ళు అధ్యక్ష. అటువంటి డిపార్ట్మెంట్లో ఈ రోజున 20% మాత్రమే రెగ్యులర్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు అధ్యక్ష. వీళ్ళకి ఇచ్చే జీతాలు 18,500 రూపాయలు అధ్యక్ష. దాంతో వీళ్ళు పనిచేస్తున్నారు. 80% ఖాళీలు ఉన్నాయి. మండలం మొత్తం 4 మండలాలు నా నియోజకవర్గంలో ఉంటే ఒక్కరు కూడా రెగ్యులర్ ఎంప్లాయీ లేకుండా అందరూ కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్తో నడిపిస్తూ ఉన్నారు అధ్యక్ష. తద్వారా వాళ్ళని చాలా వెట్టి చాకిరిలాగానే అనిపిస్తుంది అధ్యక్ష. మహిళా సాధికారత గురించి అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిగింది. మహిళా ఎమ్మెల్యేలు పలు అంశాలను ప్రస్తావించారు. తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గురించి మొదలుపెట్టి మహిళా అభివృద్ధిని వివరించారు. మహిళల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉండడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. మహిళా సాధికారత అంటే మహిళలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చేయడం అధ్యక్ష. మరి సామాజికంగా మహిళల అభివృద్ధి కోసం ఇటు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయి అధ్యక్ష. ఆర్థికంగా బలపడటానికి డ్వాక్రా సంఘాలతో మన చంద్రబాబు నాయుడు గారు ఆనాడే ఆలోచించి మహిళలు ఆర్థికంగా ఎదిగేలా, తాము ఎవరిపై ఆధారపడకుండా బ్రతికేలా అవకాశం కలిగించారు అధ్యక్ష. ఒంటరి మహిళ వితంతు పెన్షన్లు, ఉచిత బస్సు, ఆడబిడ్డ నిధి పథకాలతో సంక్షేమంలో కూడా పెద్దపీట వేయడం ఆయన దార్శనికతకు నిదర్శనం అధ్యక్ష. రాజకీయంగా కూడా ఈరోజు ఎన్నో పదవులను అధిరోహించే అవకాశం ప్రభుత్వం ఇవ్వడం ఆనందదాయకం అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఒక చిన్న విన్నపం అధ్యక్ష. ఎన్నో పథకాలతో, అవకాశాలతో ఈరోజు మహిళలకు పెద్దపీట వేస్తున్న సమాజంలో ఆడవారిని చూసే విధానం మారినప్పుడు మాత్రమే నిజమైన సాధికారత లభించినట్లు అధ్యక్ష. ఈరోజు ఆడవారి పనులు, మగవారి పనులు అని ఇంకా కుటుంబాల్లో తేడాలు ఉన్నాయి అధ్యక్ష. వీటి కారణంగా మహిళలు అంతరిక్షంలోకి వెళ్ళిన సాయంత్రానికి వంట, ఇల్లు, పిల్లలు బాధ్యత స్వీకరించాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈరోజు బాల్యం నుండే ఈ తేడాలను రూపుమాపేందుకు నూతన విద్యా విధానంలో లోకేష్ అన్న గారు
పాఠ్యపుస్తకాల్లో ఇంటి పనులు ప్రతిబింబించే ఫోటోలలో ఆడపిల్లల ఫోటోలు మాత్రమే ఉండడాన్ని గమనించి దాన్ని సవరించే చర్యలు చేపట్టడం ఒక ఆదర్శ పరిపాలనకు నిదర్శనం అధ్యక్ష. తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గురించి మొదలుపెట్టి మహిళా అభివృద్ధిని వివరించారు. మహిళల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉండడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. మహిళా సాధికారత అంటే మహిళలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చేయడం అధ్యక్ష. మరి సామాజికంగా మహిళల అభివృద్ధి కోసం ఇటు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయి అధ్యక్ష. ఆర్థికంగా బలపడటానికి డ్వాక్రా సంఘాలతో మన చంద్రబాబు నాయుడు గారు ఆనాడే ఆలోచించి మహిళలు ఆర్థికంగా ఎదిగేలా, తాము ఎవరిపై ఆధారపడకుండా బ్రతికేలా అవకాశం కలిగించారు అధ్యక్ష. ఒంటరి మహిళ, వితంతు పెన్షన్లు, ఉచిత బస్సు, ఆడబిడ్డ నిధి పథకాలతో సంక్షేమంలో కూడా పెద్దపీట వేయడం ఆయన దార్శనికతకు నిదర్శనం అధ్యక్ష. రాజకీయంగా కూడా ఈరోజు ఎన్నో పదవులను అధిరోహించే అవకాశం ప్రభుత్వం ఇవ్వడం ఆనందదాయకం అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఒక చిన్న విన్నపం అధ్యక్ష. ఎన్నో పథకాలతో, అవకాశాలతో ఈరోజు మహిళలకు పెద్దపీట వేస్తున్న సమాజంలో ఆడవారిని చూసే విధానం మారినప్పుడు మాత్రమే నిజమైన సాధికారత లభించినట్లు అధ్యక్ష. ఈరోజు ఆడవారి పనులు, మగవారి పనులు అని ఇంకా కుటుంబాల్లో తేడాలు ఉన్నాయి అధ్యక్ష. వీటి కారణంగా మహిళలు అంతరిక్షంలోకి వెళ్ళిన సాయంత్రానికి వంట, ఇల్లు, పిల్లలు బాధ్యత స్వీకరించాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈరోజు బాల్యం నుండే ఈ తేడాలను రూపుమాపేందుకు నూతన విద్యా విధానంలో లోకేష్ అన్న గారు పాఠ్యపుస్తకాల్లో ఇంటి పనులు ప్రతిబింబించే ఫోటోలలో ఆడపిల్లల ఫోటోలు మాత్రమే ఉండడాన్ని గమనించి దాన్ని సవరించే చర్యలు చేపట్టడం ఒక ఆదర్శ పరిపాలనకు నిదర్శనం అధ్యక్ష. కమిషనర్ పులి శ్రీనివాసులు రైల్పేట ప్రభుత్వ సమగ్ర వైద్యశాల ఎదురు రోడ్ డ్రైన్ల ఆక్రమణ, హోటల్స్ వ్యర్థాలు డ్రైన్లలోకి నేరుగా రావడాన్ని గమనించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో హోటల్స్ తప్పనిసరిగా వ్యర్థాలను డ్రైన్లోకి నేరుగా పంపకుండా మెష్లు ఏర్పాటు చేసుకోవాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే ఆయా ప్రాంతాల్లో రోడ్లు, డ్రైన్లు ఆక్రమణలు చేసి ట్రాఫిక్ సమస్య సృష్టిస్తున్నారని, అటువంటి ఆక్రమణలను ఎప్పటికప్పుడు తొలగించాలని పట్టణ ప్రణాళికాధికారులను ఆదేశించారు. తొలుత నార్త్ సెంటర్ మస్టర్ పాయింట్ని తనిఖీ చేసి శానిటేషన్ కార్యదర్శులు సకాలంలో హాజరు కాకపోవడం గమనించి పారిశుద్ధ్య కార్మికుల విధులను పర్యవేక్షణ చేసే కార్యదర్శులు విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్మికులు పిన్ పాయింట్గా ఉదయం ప్రధాన వీధుల శుభ్రం, ఇంటింటి చెత్త సేకరణ, మధ్యాహ్నం డ్రైన్లు శుభ్రం చేయాలన్నారు. పర్యటనలో డీఈలు నాగభూషణం, మధుసూదన్, ఎస్ఎస్ అయూబ్ ఖాన్, కార్పొరేటర్ పి సమత, ఏఈలు, టీపీఎస్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు. రేపటి రంజాన్ వేళలు సహరీ ఉదయం 5:01, ఇఫ్తార్ సాయంత్రం 6:23. నల్లమడ వాగు ముంపు ప్రాంతాల్లో రైతులు, ప్రజలు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు కోరారు. అసెంబ్లీ జీరో అవర్లో ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు మాట్లాడారు. 2017లో ల్యాండ్ అక్విజిషన్ ద్వారా నల్లమడ వాగు ముంపు ప్రాంతాల అభివృద్ధికి చంద్రబాబు చర్యలు చేపట్టారని, ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పూర్తిగా దానిని నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. అధ్యక్ష, ఇది పత్తిపాడు నియోజకవర్గంలో పెదనందిపాడు నుంచి దాదాపుగా 39 కిలోమీటర్లు ప్రయాణం చేసి సూర్యలంక దగ్గర బాపట్ల దగ్గర బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది అధ్యక్ష. అయితే దీనికి అప్లాండ్ క్యాచ్మెంట్ 626 స్క్వేర్ కిలోమీటర్లు అధ్యక్ష. అంటే దీనివల్ల అక్కడ చిలుకలూరుపేట పల్నాడు జిల్లాలో, ఇక్కడ బాపట్ల జిల్లాలో, మరి అదేవిధంగా గుంటూరు జిల్లాలో మన పత్తిపాడు, పొన్నూరు అధ్యక్ష, అట్లాగే పరుచూరు, ప్రకాశం జిల్లాలో పరుచూరు,
అంటే దాదాపుగా 5 నియోజకవర్గాలకు సంబంధించి 3 జిల్లాలకు సంబంధించినటువంటి సమస్య ఇది. ఈ సమస్య యొక్క తీవ్రతను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు 2017లో దీనికి ల్యాండ్ అక్విజిషన్ కింద, అదేవిధంగా దీని పునర్నిర్మాణం కింద నిధులు కూడా మంజూరు చేశారు అధ్యక్ష. అయితే దురదృష్టవశాత్తు వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం వచ్చి కంప్లీట్గా ఈ ప్రాజెక్టుని క్యాన్సల్ చేసేసింది అధ్యక్ష. మళ్ళీ తిరిగి మన ప్రభుత్వం, రైతాంగాన్ని కాపాడుకునే మన ప్రభుత్వం దీనికి సంబంధించి నిధులు మంజూరు చేసి ఈ ముంపు నివారణ చేయాల్సిందిగా తమరి ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతాయని డీఈఓ రేణుక వెల్లడించారు. డీఈఓ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో 10వ తరగతి పరీక్షల అబ్జర్వర్ డైరెక్టర్ పి పార్వతి, ఏసీ వెంకటరెడ్డి పాల్గొన్నారు. మొత్తం 150 కేంద్రాల్లో 30,410 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయనున్నారని డీఈఓ రేణుక వెల్లడించారు. 6 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. పరీక్షా కేంద్రాలకు వచ్చే విద్యార్థులు తమ హాల్ టికెట్ బస్ కండక్టర్కు చూపితే ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయవచ్చని తెలిపారు. పరీక్ష సమయానికి గంట ముందు విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని సూచించారు. ఈ నెల 17వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు జరగబోతున్నాయి. 31 లేదా 1వ తారీఖునే ఈ చివరి ఎగ్జామ్, సోషల్ ఎగ్జామ్ అన్నది ఆ రంజాన్ యొక్క ఫెస్టివల్ని బేస్ చేసుకుని 31 కానీ లేదా 1 కానీ జరగడం జరుగుతుంది. సో మన గుంటూరు జిల్లాకి వచ్చేసరికి రెగ్యులర్ విద్యార్థులు 29,449 మంది విద్యార్థులు, అలాగే 961 మంది వన్స్ ఫెయిల్డ్ విద్యార్థులు, గతంలో ఫెయిల్ అయిన అభ్యర్థులు, మొత్తం 30,410 మంది విద్యార్థులు మనకి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో రాయబోతున్నారు. అలాగే 150 పరీక్షా కేంద్రాలను మనము ఏర్పాటు చేయడం జరిగింది. గుంటూరు డివిజన్లో 96 కేంద్రాలు, అలాగే తెనాలి డివిజన్లో 54 కేంద్రాలు, మొత్తం 150 కేంద్రాలు జరగబోతుంది. ఈ ఏడాది మనకి అపాస్ యొక్క ఎగ్జామ్స్ కూడా, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మన టైం టేబుల్తో పాటే జరగబోతున్నాయి. దానికి సంబంధించి కూడా 1133 మంది విద్యార్థులు రాస్తున్నారు. వీటికి సంబంధించి మన సెంటర్స్లోనే ఈ 150 కేంద్రాల్లోనే 20 కేంద్రాలు, అలాగే ఒక జిల్లా జైలు, ఒకటి డిస్ట్రిక్ట్ జైలు ఉంది కదా, అక్కడ కూడా ఒక కేంద్రం, మొత్తం 21 సెంటర్స్లో 1133 మంది విద్యార్థులు రాస్తున్నారు. వీళ్ళు కూడా ఆన్ పార్ విత్ రెగ్యులర్ స్టూడెంట్స్కి మనము ప్రతి సెంటర్లో కూడా 2 రూములు 3 రూములు అలా కేటాయించడం జరిగింది. సో ఎగ్జామ్స్ అంతా కూడా పకడ్బందీగా జరగడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము. కలెక్టర్ గారి ఆధ్వర్యాన్ని కూడా అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా కోఆర్డినేషన్ మీటింగ్ అనేది జరిగింది. వాళ్ళందరికీ కూడా మేడం ఆదేశాలు ఇచ్చినారు. దీన్ని పూర్తిగా పకడ్బందీగా ఎటువంటి అవతవకలు చోటు చేసుకోకుండా చేయడానికి కూడా మేము ఏర్పాట్లు చేశాము. అలాగే సమస్యాత్మకంగా ఐడెంటిఫై చేసిన ఒక 6 కేంద్రాల్లో సీసీ కెమెరాలు కూడా ఇన్స్టాల్ చేయబోతున్నాము. అలాగే పిల్లల్ని కూడా 1 గంట ముందే, మేము మొదటి ఎగ్జామ్ రోజు కూడా 1 గంట ముందే వాళ్ళు అలౌ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా వాళ్ళు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో పరీక్షలు చేసేలాగా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. అలాగే చీఫ్ సూపరింటెండెంట్స్కి, డిపార్ట్మెంట్ క్లాసెస్కి కూడా పిల్లలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయమని కూడా అన్ని కేంద్రాల్లో కూడా మేము ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పిల్లలకి ఫ్రీగా కూడా, అంటే బస్సు వాళ్ళ హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ వాళ్ళ బస్సులు కూడా ఫ్రీగా వాళ్ళకి టికెట్ లేకుండానే అలౌ చేయడానికి కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి విద్యార్థి తమ పేర్లు సర్నంబర్తో సహా సరిచూసుకోవాలని, లేకుంటే ఉన్నత చదువులకు ఇబ్బందులు తలెత్తుతాయని పరీక్షల అబ్జర్వర్ డైరెక్టర్ పి పార్వతి వెల్లడించారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో టి రామయ్య, శివ, కాసిం పాల్గొన్నారు. పిల్లల సర్నేమ్ కావచ్చు, నేమ్ కావచ్చు, ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఇవన్నీ కూడా కరెక్షన్స్. ఈ కరెక్షన్స్ ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళు నామినల్ రోల్ ప్రిపేర్ చేసేటప్పుడు ప్రాపర్గా చేయడం లేదు. స్కూల్ లెవెల్లో హెడ్ మాస్టర్స్ పిల్లల యొక్క సర్నేము, నేము, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా స్పెల్లింగ్తో సహా కరెక్ట్గా చూసుకుంటే తర్వాత ప్రాబ్లం ఉండదు. దీన్ని బట్టే రేపు ఎస్ఎస్సి పాస్ సర్టిఫికేట్ పిల్లలకి ఇష్యూ అవుతుంది. ఇష్యూ చేసిన తర్వాత ఆ పిల్లలు చూసుకోకుండా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిన తర్వాత చూసుకొని ఇబ్బంది పడి అప్పుడు కరెక్ట్ చేయండి అని చెప్పి పెట్టుకుంటున్నారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే నామినల్ రోల్ ప్రిపేర్ చేసేటప్పుడే హెచ్ఎంస్ కేర్ తీసుకోవాలి. అక్కడ క్లర్క్ మీద ఎవరి మీద వదిలేయకుండా ఎవరు ప్రిపేర్ చేసినా ఫైనల్గా హెచ్ఎం గారు ఖచ్చితంగా ఈ ఫీల్డ్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. అలాగే పిల్లలు, తల్లిదండ్రులు కూడా నామినల్ రోల్లో ఏదైతే డేటా ఉందో అది కరెక్టా కాదా అని వాళ్ళు కూడా చూసుకొని కన్ఫర్మ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అలా చేస్తే
మాకు డైలీ 3-4 కరెక్షన్స్ ప్రతిరోజు కూడా కమిషనర్ గారికి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎరాడికేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ కేర్ తీసుకున్నటువంటి హెచ్ఎంస్ చాలామంది ఉంటున్నారు రాష్ట్రంలో. కాబట్టి ఈ జిల్లాలో అలాంటిది ఏం లేకుండా మరి పిల్లల బయోడేటా మొత్తం కూడా కరెక్ట్గా నామినల్ రూల్లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. రూరల్ ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు భారతదేశ గ్రామీణ ఆర్థికాభివృద్ధికి తోడ్పడటంపై జాతీయ సెమినార్ టీజేపీఎస్ కాలేజీలో జరిగింది. టీజేపీఎస్ కాలేజీ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సెమినార్లో ముఖ్య అతిథిగా తులసి రామచంద్ర ప్రభు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్ఓడి కామేశ్వర శాస్త్రి మాట్లాడుతూ విద్యార్థుల్లో ఎంఎస్ఎంఈలు పట్ల అవగాహన కలిగించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. నూతన పారిశ్రామికవేత్తలుగా తయారు అయ్యేందుకు ఈ స్టార్టప్ కంపెనీలు ఉపయోగపడతాయని వెల్లడించారు. సూక్ష్మ మధ్యతరగతి పరిశ్రమల్లో సమస్యలపై చర్చించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి వివిధ కాలేజీల నుంచి విద్యార్థులు, అధ్యాపకులు వచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ జనరల్ మేనేజర్ పి శ్రీనివాస్, జిల్లా పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ జయలక్ష్మి, ప్రిన్సిపాల్ డాక్టర్ అనిత, కెవి బ్రహ్మం, రవికుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. ఎక్కడైతే సమస్య ఉంటుందో, ఎక్కడైతే కాంప్లెక్సిటీ ఉంటుందో, ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అక్కడే యొక్క అవసరం కూడా ఉంటుంది. అక్కడే క్రియేటివిటీ అనేది అవసరం వస్తుంది. సొల్యూషన్ కూడా అక్కడే మీరు వెతకాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి there is a lot of scope particularly to begin a startup companies. మన ఓలా కానీ లేకపోతే స్విగ్గీ కానీ ఇవన్నీ చూస్తూనే ఉంటాం. ఏ విధమైన హోటల్స్ కానీ, ఏ విధమైన వెహికల్స్ కానీ, ఏ విధమైన లాడ్జెస్ కానీ లేకుండా వాళ్ళు ఆ యొక్క బిజినెస్ ని ఎంటైర్ కంట్రీలోని బిజినెస్ ని వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు. ఎందుకంటే కేవలం చిన్న ఐడియా మాత్రమే. సో గ్రామీణ పరిశ్రమలు, గ్రామీణ స్టార్టప్ కంపెనీల మీద ఈ సెమినార్ జరుగుతుందండి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళాశాలల నుంచి ఒక 50 మంది దాకా అధ్యాపకులు, పరిశోధకులు ఇచ్చేశారు. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి గ్రామీణ వాతావరణంలో చాలా సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమలు చాలా ఉన్నాయి. సో వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, అలాగే గవర్నమెంట్ నుంచి వారికి ఎటువంటి ప్రోత్సాహకాలు లభించాలి అనే వాటి మీద ఈ 2 రోజుల్లో కూడా మేధావులు, అలాగే రకరకాల రంగాలు నిష్ణాతులైన రిసోర్స్ పర్సన్స్ ఇచ్చేసి వారి అభిప్రాయాలని, వారి సూచనల్ని తెలియజేస్తారు. ఈ నేషనల్ సెమినార్ తర్వాత ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ప్రభుత్వానికి అందజేయడం జరుగుతోంది. గత ప్రభుత్వం ఫీజు బకాయిలు పెట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిందంటూ టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో ఆందోళన నిర్వహించారు. లాడ్జ్ సెంటర్లో తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా తెలుగు యువత నాయకులు రావిపాటి సాయి మాట్లాడుతూ కేవలం రాజకీయ లబ్ధి పొందేందుకే జగన్మోహన్ రెడ్డి విద్యార్థులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న ఈ సమయంలో విద్యార్థులను యువత పోరు పేరుతో జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో రాయపాటి అమృతరావు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. యువత పోరు అంట. యువత పోరు దేనికి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. యువత పోరు దేనికి చేస్తారు? గత నెలలో చూస్తే ఫీజు పోరు అన్నాడు, అది అడ్డాంతరంగా ఆగిపోయింది. దాన్ని యువత పోరుగా మార్చాడు. అసలు మీరు ఎందుకు ఏ విషయంలో ఆందోళన చేద్దాం అనుకుంటున్నారు? ఒక క్లారిటీ అనేది మీకే లేదు. ఈరోజు చూసుకుంటా ఉంటే పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి, 10th క్లాస్ పిల్లల ఎగ్జామ్ జరుగుతూ ఉన్న టైంలో ఫీజుల రీంబర్స్మెంట్ పేరుతో కొత్త నాటకానికి జగన్మోహన్ రెడ్డి గారు జగన్ నాటకానికి తెరలేపాడు. 4,277 కోట్లు ఈ రాష్ట్రంలో విద్యార్థులకి ఎగనామం పెట్టేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా నువ్వు పెట్టిన బకాయిలే నువ్వే ధర్నా చేస్తున్నావంటే ఇంతకంటే నీచమైన సిగ్గుమాలిన చర్య ఇంకోటి ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నా. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజలకు అండగా నిలుస్తుందని మాజీ సీఎం జగన్ అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవాన్ని మాజీ సీఎం జగన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన జగన్ వైఎస్ఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ప్రతిపక్షంలో కూర్చోవడం కొత్త కాదన్న మాజీ సీఎం కూటమి ప్రభుత్వంపై 9 నెలల్లోనే వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. ప్రతిపక్షంలో మనం కూర్చోవడం కొత్త కాదు. ఈ 15 ఏళ్ల మన ప్రయాణంలో 10 సంవత్సరాలు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం. దీటైన సమాధానం అధికారంలో ఉన్న వాళ్లకు ఎప్పుడు ఇస్తూనే వచ్చాం. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి సంవత్సరం అయిపోయింది. ఇప్పటికే మరో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలలో మళ్ళీ ఈసారి వచ్చేది
మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీని. విద్యాంగ సమస్యల పరిష్కారానికై మార్చి 15న విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో దీక్షలు చేయనున్నారు. బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కిరణ్ మాట్లాడారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసి ప్రస్తుత విద్యా సంవత్సరం ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేశారు. కామన్ పీజీ సెట్ ని జీవో నంబర్ 77ను రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సమీర్, నగర కార్యదర్శి యశ్వంత్, సుబాని, శ్రావణ్ పాల్గొన్నారు. తక్షణమే ఈ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన దిగుతాం. ఈ దీక్ష ప్రారంభం. రాష్ట్ర ప్రభుత్వం ఈ దీక్ష నుంచి అయినా సరే గుణపాఠం నేర్చుకొని భవిష్యత్తులో జరిగేటువంటి పోరాటాలు ఏదైతే ఉన్నాయో వాటి పరిష్కార మార్గం చూపించాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా దీక్షని జయప్రదం చేయాలని చెప్పి విద్యార్థులకు మేము పిలుపునిస్తున్నాం. వైసీపీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేస్తుందని నేతలు మండిపడ్డారు. జిల్లా వ్యాప్తంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం యువత పోరు పేరుతో పట్టాభిపురం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. రానున్న రోజుల్లో ప్రజల కోసం వైసీపీ పోరాటాలు చేస్తుందని రాంబాబు వెల్లడించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా మా పాత్ర నిర్వహించేందుకు ఇవాళ పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులు నిరసన ప్రదర్శనలో పాల్గొని మరి వాళ్ళ మెమోరాండాన్ని ఇవ్వటం జరిగింది. దీని మీద ప్రభుత్వం ఆలోచన చేసి తక్షణమే దిగిరాకపోయినట్లయితే ఈ ఉద్యమాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్తామని మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ జైన్ హైస్కూల్లో జరిగిన ఫేర్వెల్ డే వేడుకల్లో ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జైన్ హైస్కూల్ డైరెక్టర్ డాక్టర్ మహమ్మద్ మున్ను అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలోనూ అపారమైన శక్తి ఉందని, దానిని గుర్తించి ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థులకు ఇప్పటి నుంచే స్పష్టమైన లక్ష్యాలు ఉండాలని, ఆ లక్ష్యం కోసం ఎంతటి కష్టమైనా ప్రయత్నించాలని చెప్పారు. ప్రతి ఏడాదిలాగానే ఈ సంవత్సరం కూడా జైన్ హైస్కూల్ విద్యార్థులు 10వ తరగతిలో రాష్ట్ర స్థాయి ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం జైన్ హైస్కూల్ డైరెక్టర్ మహమ్మద్ మున్ను మాట్లాడుతూ విద్యార్థుల ఆత్మస్థైర్యంతో, మానసిక ప్రశాంతతతో పరీక్షలకు హాజరు కావాలని, ప్రతి ఒక్కరూ మంచి ర్యాంకులతో ఉత్తీర్ణులవ్వాలని సూచించారు. తమ జైన్ హైస్కూల్ విద్యార్థులు చక్కటి ప్రణాళికతో ఏడాది పాటు 10th విద్యను అభ్యసించారని, రానున్న పరీక్షల్లో రాష్ట్ర స్థాయి ఫలితాలు తప్పకుండా సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జైన్ హైస్కూల్ ప్రిన్సిపల్ పి కనకదుర్గ, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. దాన్ని వేరే వేరే రకంగా మిమ్మల్ని చేయడానికి ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఇది పోయే కొద్ది ఇబ్బంది పడి లేడీస్ కూడా చాలా నెంబర్ ఆఫ్ కేసు అవసరం. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కొత్త మాట్లాడకండి. లేడీస్తో ఫ్రెండ్షిప్ చేసుకోండి. మీకు గోల్ ఇచ్చేలాగా మీ పేరెంట్స్ మీకు మంచి కూడా చెప్తారు. పేరెంట్స్ ఎప్పుడు మీకు రాంగ్ మార్గం చెప్పారు. అది చూసుకోండి. వాడు ఎవరు మీ ఫ్రెండ్ ఎవరు డ్యామేజ్ అయ్యి, ఇంటిగా డ్యామేజ్ అయ్యి, వాడి కండిషన్లో ఉండి మిమ్మల్ని డైవర్ట్ చేస్తే డైవర్ట్ కాదండి. ఇది ఎందుకంటే మేము చూస్తున్నాం కాబట్టి రెగ్యులర్గా మీకు చెప్తున్నాం. మీరు ఇంకా మంచిగా మార్కులు తెచ్చుకొని ఈ స్కూల్ యజమానికి 590+లో మంచి ర్యాంక్ సాధిస్తాను అనుకుంటూ అందరూ కూడా మంచి పొజిషన్ ఇవ్వాలనుకుంటూ ఆలోచిస్తున్నాం. విద్యుత్ లైన్ల మరమ్మతుల నిమిత్తం రేపు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రగతి నగర్, బాలాజీ నగర్ 0 లైన్ నుంచి 7వ లైన్ వరకు మరియు 9వ లైన్ అంబటి రామయ్య నగర్ ఏరియాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని డీఈఈ పిహెచ్ ఖాన్ తెలిపారు. కావున వినియోగదారులు సహకరించవలసిందిగా కోరారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళల సాధికారతకు టీడీపీ చర్యలు చేపడుతుంది. అమరావతి మహిళల పోరాటం వల్లే రాజధాని నిలిచింది. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు వెల్లడి. గత ప్రభుత్వ హయాంలోనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అయినా దశల వారీగా చెల్లిస్తామని మంత్రి లోకేష్ స్పష్టం. నల్లమల వాగు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్న ఎమ్మెల్యే రామాంజనేయులు. హౌసింగ్ డిపార్ట్మెంట్లో సమస్యలు పరిష్కరించాలన్న ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్.
ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని యువత పోరు పేరుతో నిరసనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.